ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ఓపెన్ చేయగానే విభిన్న రకాల ఆహార పదార్థాలను ప్రమోట్ చేసే వీడియోలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. సామాన్య నెటిజన్లను ఆకట్టుకునేలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ప్రోడక్ట్ అద్భుతమని, ఆ ప్రోడక్ట్ చాలా మంచిదని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాకుండా వివిధ రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఈ తరహా ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫుడ్ కంపెనీలు సైతం సాంప్రదాయ టీవీ, పేపర్ ప్రకటనల కంటే సోషల్ మీడియాలోనే పెయిడ్ ప్రమోషన్లు ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఈ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించకుండా కేవలం డబ్బు కోసమే ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేగంగా పెరుగుతున్న ఈ కొత్త ధోరణిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా దృష్టి సారించింది. ఇక నుంచి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వాస్తవాలను, నిజనిజాలను స్వయంగా తెలుసుకోకుండా ప్రమోట్ చేస్తే తీవ్రమైన కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని సెలబ్రిటీలను, ఇన్ఫ్లుయెన్సర్లను FSSAI హెచ్చరించింది. ఆహార పదార్థాలను ఆన్లైన్ వేదికగా ప్రచారం చేసే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఖచ్చితంగా జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆధారాలు లేని అసత్యపూరిత ప్రచారాలు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఇటీవలి X వేదికగా ఒక ప్రత్యేక పోస్టు పెట్టింది. డిజిటల్ ప్రచారంలో లభించే సంపాదనతో పాటు వినియోగదారుల పట్ల సామాజిక బాధ్యత కూడా ఉండాలని ఇన్ఫ్లుయెన్సర్లకు సూచించింది. ఏదైనా ఒక బ్రాండ్ను లేదా ఆహార ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు సదరు కంపెనీ చెప్పే విషయాలు నిజమా కాదా అనేది క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. వారు చేసే ప్రకటనలో నిజంగా నిరూపించదగినవా, దేశంలో అమల్లో ఉన్న చట్టాలకు లోబడి ఉన్నాయా లేదా అని ముందుగానే నిర్ధారించుకోవాలి. సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది అని ప్రచారం చేయకూడదని సంస్థ కఠిన నిబంధన విధించింది. అలాగే తమ ప్రొడక్ట్ ద్వారా సంపూర్ణ పోషకాహారం లభిస్తుంది అంటూ వినియోగదారులను భ్రమల్లోకి నెట్టే ప్రకటనలో చేయవద్దని స్పష్టం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా వినియోగదారులను మోసం చేసేలా మాట్లాడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు ప్రచారాలు చేస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్ 2018 చట్టంలోని నిబంధనల ప్రకారం కూడా భారీ జరిమానాలు లేదా శిక్షలు ఉంటాయని FSSAI పేర్కొంది. కేవలం తప్పుదోవ పట్టించే ప్రకటనలను రూపొందించడమే కాకుండా వాటిని ప్రమోట్ చేయడం లేదా ఎండార్స్ చేయడాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తులు 100% స్వచ్ఛమైనవి అని అసత్య ప్రచారం చేసిన డాబర్ ఇండియా ఉత్పత్తులపై FSSAI నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాల నేపథ్యంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది.